రాజు అయితే లక్కీని తీసుకొని వచ్చి ఇంకా రేఖకైతే మాత్రం ఇంకా తన నోరు ఎత్తి మాట్లాడలేని పరిస్థితులు అయితే తను నిలబెడతాడు. ఇంకా ఇంట్లో తన బెడ్రూమ్లోనే, తన చిన్న కొడుకు బెడ్రూమ్లోనే లక్కీ గార్డ్ని కూడా ఉండమంటంతో అసలు ఏమనుకుంటున్నావు మమ్మీ అని చెప్పి అన్నట్టుగా ఇంకా తను వచ్చి మాట్లాడుతూ ఉంటే, అవును తను నీకు అన్నయ్య లాంటివాడు, వాడు కూడా నీ రూమ్లోనే ఉంటాడు అని చెప్పి అనేటప్పటికీ అసలు రేఖకి ఏమైంది అన్నట్టుగా ఇంట్లో వాళ్ళందరికీ షాక్ వస్తుందన్నమాట. ఇంకా అసలు విషయం అయితే ఇందుకి అలాగే రాజుకి అయితే తెలుసు. ఇంకా మిగతాదైతే ఇంకా టీవీ రిమోట్ల కాడైతే ఇద్దరు మళ్ళీ గొడవ పెట్టుకొని ఇద్దరు కొట్టుకునే పరిస్థితికి అయితే వస్తారు. ఇంకా అన్న తమ్ముడు ఇలా అలా కొట్టుకుంటున్నారని ఈ లోపల ఇంకా అందరూ వచ్చి ఇంకా ఆడు చూస్తూ ఉంటే రేఖ అయితే వచ్చి, రేఖ వాడిని లాగి పెట్టి కొట్టి బయటికి నెట్టేసే అన్నట్టుగా ఇంకా భాగ్యం కూడా అంటూ ఉంటే ఈ లోపల ఇంకా రేఖ అయితే ఇంకా లక్కీ గాడిని కొట్టాను అంటే ఈ రాజుగాడు అసలు విషయం బయట పెట్టేస్తాడు. అప్పుడు మొత్తం నిజం తెలిసిపోతుంది. కానీ అలా కాకూడదు, వీడిని కొట్టాను అంటే వీడికి నేను ఎలాగోలాగా అర్థం చేసుకునేటట్టు చెప్పుకోవచ్చు అన్నట్టుగా తనైతే అని ఇంకా తన్నే కొడుతుంది. అంటే వాడెవడో కోసం నువ్వు నన్ను కొడతావా అని చెప్పి అన్నట్టుగా ఇంకా రాజు కొడితే, ఇప్పుడు పిన్ని నువ్వు కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నావు అని చెప్పని రాజు అలాగే ఇద్దరు అంటారు. ఇంకా భాగ్యం అలాగే శేషం అయితే రేఖకి ఈ మధ్య ఏదో దెయ్యం పట్టుకుంది, అందుకే తను అలా ప్రవర్తిస్తుంది, అయినా లక్కీ గాడు వచ్చినప్పటి నుంచి కూడా తనలో మార్పు నేను చూశాను అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉంటే ఇంకా అందరికీ అయితే డౌట్ వస్తుంది. అసలు లక్కీ గాడికి ఇంకా అలా అందరికీ అనిపించేటప్పటికీ ఇంకా అసలుకి అపర్ణకు కూడా అయితే ఏంది రేఖకి అలాగే లక్కీ గడికి ఏదో సంబంధం ఉంది, అందుకే ఇన్ని విషయాలలో కూడా రేఖ సైలెంట్గా ఉంది అంటే తన క్యారెక్టర్ ఇది కాదు కదా అన్నట్టుగా అంటూ ఉంటే, పిన్ని నీళ్ళ మార్పు నేను తీసుకొస్తాను కదా, ఇన్ని రోజులు వీళ్ళందరితో నువ్వు ఆడుకున్నావు, కానీ ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను, వీళ్ళందరి కోసం నేను ఆడిస్తాను కదా, నీ అంతటా నువ్వే లక్కీ గాని నా కొడుకు అని చెప్పనేంత వరకు ఈ కథ ముందుకు సాగుతూనే ఉంటుంది అన్నట్టుగా ఉంటే, నన్ను చాలా రెచ్చగొడుతున్నావు నువ్వు అని చెప్పి అన్నట్టుగా రేఖ అయితే ఒక చూపు చూస్తుంది.